కొన్ని జంటలను పైదేవుడు నిజంగానే కలుపుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఏంటంటే, మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. గొడవలైపోయి, పారిపోయి అలాంటివేమీ లేదండి. మేము ఎదురెదురు ఇల్లులో ఉన్నా సరే 6 సంవత్సరాలు ఎవరికెవరిమీ తెలీదు. అంటే నేను చిన్నదాన్ని 10థ్ క్లాస్. ఆయన నాకన్నా 7 సంవత్సరాలు పెద్ద. అందువల్ల మేమెప్పుడు కూడా ఒకరికొకరికి తెలీదండి. కావాలనే బయటున్న వాళ్ళు ఆయన్ని అడగడము, మీరు ఎదురమ్మాయిని ఇష్టపడుతున్నారా అని. అంటే కలు అని యూనివర్సల్ హెల్ప్ చేస్తూ ఉంది. అంటే ఎవరు ఈ అమ్మాయి అని తెలుసుకో అని ఆయనకి చెప్తూ ఉంది. నాకు కూడా తనని ఒకసారి చూసేటప్పుడు నాలోని ఉన్న టెన్షన్‌లన్నీ, అంటే ఏదైనా రికార్డ్ రాయాలన్నా, ఏదైనా వర్క్ చేయలేకపోయినా, అప్పుడు మనకేంటండి చదువుకునే టైంలోని మన టెన్షన్స్ ఏంటి, అమ్మో! రేపు వైవా ఉంది. చెప్పాలి, ఎలా చెప్తానో ఏంటని అవే నా టెన్షన్స్. ఒకసారైతే అమ్మ బాబోయ్! నేను కాలేజ్‌కెళ్ళకూడదు, నా టెన్షన్‌కి కాలేజ్‌కెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఈయనకి గవర్నమెంట్ జాబ్ అండి. గవర్నమెంట్ జాబు. సో, ఈయన లీవ్ నుంచి వచ్చారు. అయితే నేను ఇంకా హోప్స్ వదిలేసుకున్నాననమాట. కానీ ఈయన్ని చూడగానే మొత్తం నేను ఏం టెన్షన్ పడుతున్నానో కూడా మర్చిపోయాను. కాలేజ్‌కెళ్ళిపోయాను, వైవా అయిపోయింది, ఇంటికొచ్చేసాను, పాస్ అయిపోయాను. ఇదంతా మిరాకిల్ అండి. ఇదంతా పైదేవుడు రాసిపెట్టే ఉంటారు. నేను 10థ్ క్లాస్‌లో ఒక్కసారి ఈయన్ని చూసాను. చూడగానే నిజంగా సినిమాలో చెప్పినట్టే ఆ గాలి, మనసులోని ప్రశాంతత మొత్తానికి మర్చిపోయాను. అయినా చిన్న పిల్లనేను. ఆ 10థ్ క్లాస్‌లో ఏం తెలుస్తదండి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. అప్పుడేనండి ఇంక మళ్ళీ తనెవరో తెలీదు. నేనెవరో తనకసలకి తెలీదు. తన తన లైఫ్‌లో తను బిజీగా ఉండేవారు. అయితే నేను పీజీ ఫస్ట్ ఇయర్‌కొచ్చాను. ఎలా కలిసామో మాకే తెలీదండి. నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. తనకి మ్యాచ్ ఫిక్స్ అయింది. ఒక్కసారిగా ఇంక ఈళ్ళ వల్ల కాదు, ఈళ్ళేది చెయ్యరు, ఈళ్ళు కలవరని ఆ ప్రకృతే మాకు సహాయం చేసి, మాలోని ప్రేమని పెంచి, మమ్మల్ని కలిసేలాగా చేశారు. లాస్ట్‌కి మేము కావాలితే ఎవరు ఒప్పుకోకపోతే మేము పారిపోవచ్చు. ఎందుకంటే ఆయన సెటిల్డ్ కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఆయన మీద నాకు నమ్మకం కూడా ఉంది. కానీ ఆయనకి కూడా అందరితోనే ఉండాలి, అందరి మధ్య పెళ్లి చేసుకోవాలి, మర్యాదగా బ్రతకాలని ఆయనకి ఉంది. నేను కూడా అదే సిద్ధాంతంతో ఉన్నాము. సరే అని ఇద్దరం మధ్యలో వదిలేసుకున్నాము. మళ్ళీ ప్రకృతే కలిపిందండి. లాస్ట్‌కి ఇప్పుడు ఇద్దరు పిల్లలని తల్లయ్యాను. అంటే మా ఇద్దరు కలయిక వల్ల ఏదైనా జగత్తుకి ఉపయోగముందా? లేకపోతే నా కి ఏదైనా ఉపయోగముందా? అదే తెలుసుకోవడానికి నేను ఆహ్, ప్రయాణం చేస్తున్నానండి. ఇందులో కూడా ఒక మ్యాజిక్ ఉంటది. మా ఇద్దరిని కలపడానికి కారణం